చంద్రబాబు ఆలోచన ఒక దారిలో ఉంటుంది. ఆయన తన పెర్సెప్షన్ ప్రకారం వెళ్ళిపోతారు. కానీ నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు ఊరకనే అమాయకంగా చిన్నపిల్లల అట్లాగా మాట్లాడరు. ప్రత్యేక హోదా సందర్భంలో వాస్తవంగా హోదా అవసరం లేదు, హోదా అనేటువంటి దాంతో ఉట్టి హోదా అనేది వస్తుంది. ఒక 7.5-8 వేల కోట్ల రూపాయల నిధులు వస్తాయి, అంతకుమించి ఏమీ రాదు. ట్యాక్స్ ఎగ్జంప్షన్ లాంటిది హోదాలో లేదు, స్పెషల్ స్టేటస్లో అది సపరేట్గా ఇచ్చారు ఇంతకుముందు ఈశాన్య రాష్ట్రాలకి. అది ఇప్పుడు ఇస్తే అన్ని రాష్ట్రాలు మాకు కావాలని గొడవ చేస్తాయి. కాబట్టి మీకు ఒక 30% ట్యాక్స్ ఎగ్జంప్షన్ వెనుకబడిన జిల్లాలకు ఇస్తాం, ఇది ఉత్తరాంధ్ర రాయలసీమకి. అలాగే 10% వచ్చేటప్పటికి దాన్ని ఏమంటారు, పెట్టుబడి మీదన ట్యాక్స్ ఎగ్జంప్షను. అట్లాగే 10% ఏదైతే మన తరుగుదల చూపించేటటువంటి దాని మీద, యంత్ర తరుగుదల చూపించే దాని మీద, డిప్రిసియేషన్ మీద ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తాం. తద్వారా మీకు ఆ ప్రాంతాల్లో కంపెనీలు వస్తాయి. రెండో పక్కన మీకు ప్యాకేజీగా 7,000 కాకుండా 14,500 డబ్బులు ఇస్తాం. దానికి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోండి. అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ అంటే బండేసుకు వెళ్ళటం కాదు, ఒక బ్యాంక్ అకౌంట్ ప్రత్యేకించి దానికోసం పెట్టుకోండి. ఆ డబ్బులు అందులో పడతాయి. అవి ఆ పర్పస్కే, అంటే రాష్ట్ర అభివృద్ధి పర్పస్కే ఖర్చు పెట్టాలి అన్నటువంటిది నాడు మోడీ చెప్పింది. అదే ప్యాకేజ్. దానికి ముందు ఓకే అన్నారు. అయితే జగను వీళ్ళందరూ కూడా ప్యాకేజీ కాదు మాకు హోదానే కావాలి అంటూ ప్రచారం చేసుకుంటూ వెళ్తే ముందు అయ్యంత దొంగ ప్రచారాలు, హోదా వచ్చిన రాష్ట్రం ఎక్కడ బాగుపడిందో చెప్పండి, నన్ను అప్డేట్ చేయండి, నాకు నాలెడ్జ్ ఇవ్వండి అని మాట్లాడారు చంద్రబాబు. అంతా అయిపోయింది. అదే మాట మీద నిలబడి ఉంటే ఏ ప్రాబ్లం ఉండేది కాదు. ఆయన తర్వాత 90ో 100కో వచ్చి మళ్ళీ గెలిచుండేవాడు. కానీ ఎప్పుడైతే చివరిలో రాధాకృష్ణ గారు చెప్పారని, లేకపోతే రామోజీరావు గారు చెప్పారని, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో చెప్పారని చెప్పేసి ఆయన అర్జెంటుగా రూటు మార్చేసి హోదా అన్నటువంటిది కావాల్సిందే, అసలు నేనే గట్టిగా పోరాడాను, 29 సార్లు వెళ్ళినా ఇట్లా చేశారు అంటూ దాన్ని రివర్స్లో తీసుకెళ్లారు ఏడాది ముందు. దానితో ఆయనకు ఉన్నటువంటి చంద్రబాబు గారికి ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే హోదా అనేది జనంలోకి బాగా వెళ్ళిపోయిందంటూ చెప్పుకెళ్ళరు. మోడీ ఆ విషయంలో స్పష్టంగా చెప్పారు, అదంతా మీకు భ్రమ, మీ మీడియా వాళ్ళు మీకు చెప్తున్న భ్రమ తప్పించి పబ్లిక్ అర్థం చేసుకున్నారు, కాబట్టి మీరు ఆ ట్రాప్లో పడద్దని చెప్పారు. ఈవెన్ పార్లమెంట్ వేదికగా కూడా చెప్పారు. కానీ వినలేదు చంద్రబాబు. చివరికి ఆయన దెబ్బతిన్నారు. అదే సందర్భంలో ఇక్కడ ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇస్తే దేశవ్యాప్తంగా రచ్చయి అప్పుడు బీజేపీనే కొట్టుకుపోతుంది అన్న విషయం కూడా చెప్పుకొచ్చారు. సీన్ కట్ చేస్తే ఆ ట్రాప్లో పడద్దంటే పడ్డారు. ఇప్పుడు నిన్న చంద్రబాబు గారికి అదే వేదిక మీద నుంచి మోడీ చెప్పింది కూడా అట్లాంటిదే, గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇంతకుముందు ఎప్పుడూ లేనటువంటిది. అన్నతో గొడవద్దనుకుని తెలంగాణకు వెళ్ళి అక్కడ పార్టీ పెట్టుకుని అక్కడ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడి ఆ తర్వాత వెనక్కి వచ్చినటువంటి షర్మిల ప్రత్యేకించి ఇవాళ టార్గెట్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డిని. అంటే సంథింగ్ ఏదో ఉంది దాని వెనకాల. చావు అయితే కనుక అప్పుడే జరిగింది కదా, అప్పుడెప్పుడు లేనిది ఇవాళ ఎందుకు వస్తుంది? వివేకానంద రెడ్డి ఇష్యూ ఇవాళ కొత్తగా, అదే వాళ్ళకి ఎప్పుడో తెలిసే, కానీ ఇప్పుడే ఎందుకు వస్తుంది అంటే అన్నా చెల్లెళ్ళు కలిపి డ్రామా ఆడుతున్నారు అని మోడీకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందా? కాంగ్రెస్ పార్టీలో షర్మిలని పెట్టి తద్వారా షర్మిల తను పోరాడుతున్నట్టు చూపించి తన వ్యతిరేక ఓటు, క్రిందటిసారి ఎట్లయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ద్వారా తన వ్యతిరేక ఓటుని చీలనివ్వకుండా చేసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అట్లాంటి ప్రయత్నమే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని మోడీకి సమాచారం ఉందా? అందుకోసమే ఆ మాట మాట్లాడారా? చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ అక్కడే కూర్చుని చెల్లెళ్ళే నమ్మట్లేదు, రక్తంతో కూడుకున్నటువంటి ప్రభుత్వం అంటే అసలు ఆ అంశాన్ని ఎత్తకుండా వాళ్ళిద్దరూ ఒకటే అని చెప్పడం ద్వారా సంథింగ్ మోడీ అంత ఈజీగా ఏది పడితే అది మాట్లాడేటటువంటి రకం కాదు. ఆయనకేదో ఫీడ్బ్యాక్ ఉండాలి. అదొకసారి బాబు గారు కూడా చెక్ చేసుకుంటే బెటర్.